హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఫహద్ ఫాసిల్ నటించినటువంటి ఓడుం కుతిరా చాదుం కుతిరా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో విల్సన్ కి రేపు పెళ్లి అనగా ఈ రోజు రాత్రి విల్సన్ ని పెళ్లి చేసుకోబోయేటువంటి నిధి అనే అమ్మాయి అక్కడికి వచ్చి, నాకు రెగ్యులర్ గా ఒక కల వస్తుంది, అది నువ్వు పెళ్లి కొడుకు గెటప్ లో ఒక తెల్లటి గుర్రం మీద వస్తున్నట్లుగా రెగ్యులర్ గా అదే కల వస్తుంది. నువ్వు కూడా పెళ్లి కొడుకు గెటప్ లో తెల్లటి గుర్రం మీద వస్తే బాగుంటుంది అని అంటుంది. దాంతో విల్సన్ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ రోజు రాత్రికే నాకు ఒక తెల్లటి గుర్రం కావాలి అని చెప్తూ ఉంటాడు. మరోపక్క విల్సన్ ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ మాత్రం, నా కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి ఏదైనా ఊరికి వెళ్ళిపోవాలి, లేదంటే నా వైఫ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాడు. అంటే నిజానికి ఈ మాథ్యూస్ వాళ్ళ వైఫ్ చనిపోయి ఉంటుంది. దాంతో మాథ్యూస్, నా కొడుకు విల్సన్ కి పెళ్లి చేసిన తర్వాత నేను కూడా చనిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ రాత్రి సమయంలో అతి కష్టం మీద విల్సన్ ఫ్రెండ్ వెతికి చివరికి ఒక తెల్ల గుర్రాన్ని పట్టుకోవడంతో, ఆ తర్వాత రోజు మార్నింగ్ విల్సన్ ఒక టోపీ పెట్టుకుని ఆ గుర్రం ఎక్కబోతూ ఉండగా ఇంతలో అక్కడికి విల్సన్ అన్నయ్య అయినటువంటి సిబిల్ వచ్చి, అసలే నీకు జుట్టు రాలిపోయి ఉంది, ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటే ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోతాయి అని అంటాడు. దాంతో విల్సన్ వెంటనే క్యాప్ పెట్టుకోకుండా ఆ గుర్రం మీద ఎక్కి కళ్యాణ మండపం దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి పెళ్లి కూతురు నిధి చాలా ఆనందపడుతూ ఉండగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అయితే సడన్ గా అక్కడికి వచ్చిన జనం మొత్తాన్ని చూసినటువంటి ఆ గుర్రం భయపడిపోయి ఒక్కసారిగా వేగంగా పరిగెట్టడంతో ఆ విల్సన్ గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు. కట్ చేస్తే మరోపక్క చనిపోవడానికి రెడీ అవుతున్నటువంటి ఈ విల్సన్ ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి విల్సన్ గుర్రం మీద నుంచి పడిపోయాడు అని ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో మాథ్యూస్ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత విల్సన్ కి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఆ విల్సన్ క్యాప్ పెట్టుకుంటాడు కదా, క్యాప్ పెట్టుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి సిబిల్, ఇదేమిటి తిరిగి నా మీదకి వచ్చేలాగా ఉంది అని భయపడుతూ వెంటనే డాక్టర్ ని చూసి, సరే ఇంతకీ మా తమ్ముడు పరిస్థితి ఎలా ఉందో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ, నీ తమ్ముడైనటువంటి విల్సన్ గుర్రం మీద నుంచి కింద పడడంతో తను కోమాలోకి వెళ్లిపోయాడు అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అదే సమయంలో నిధి కూడా అక్కడికి వచ్చి విల్సన్ ని అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు కోమాలో ఉన్న విల్సన్ ఆలోచనలు అన్నిటినీ కూడా విజువల్ గా చూపించడం జరుగుతుంది. విల్సన్ ఒక పార్క్ దగ్గరికి వెళ్లి దాహంగా ఉంది అని జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు. అప్పుడే అక్కడికి ఒక బాయ్ వచ్చి జ్యూస్ ఇవ్వగా విల్సన్ వెంటనే ఆ జ్యూస్ ని పట్టుకుని తాగబోతూ ఉండగా జ్యూస్ గ్లాస్ సడన్ గా మాయమైపోతుంది. అది చూసినటువంటి విల్సన్ ఎందుకు ఈ గ్లాస్ ఇలా మాయమయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు విల్సన్ మరియు నిధిల లవ్ స్టోరీని చూపించడం జరుగుతుంది. ఒకరోజు విల్సన్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక ఇంట్లో ఏసీని మరియు ఫ్రిడ్జ్ ని బిగించడానికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడే విల్సన్ ఫస్ట్ టైం నిధిని చూసి నిధిని చూడగానే ఇష్టపడుతూ ఉంటాడు. అయితే అప్పటికే నిధి ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ నిధి ఆ ఇంట్లో ఉన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ, నువ్వెందుకు మన లవ్ స్టోరీ మీ ఇంట్లో చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ నిధి బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ, నేను ఇంకా ఈ విషయం ఇంట్లో చెప్పలేదు, ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిధి బాయ్ ఫ్రెండ్ ఫాదర్ అక్కడికి వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నటువంటి విల్సన్ ని చూసి, ఇంకా మీరు ఏసీని బిగించడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి నిధిని చూసి, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. దానికి నిధి బాయ్ ఫ్రెండ్ చాలా భయపడుతూ వెంటనే తన ఫాదర్ ని చూసి, ఈ అమ్మాయి ఇక్కడ ఏసీని బిగించడానికి వచ్చినటువంటి ఆ టీమ్ తో పాటు ఇక్కడికి వచ్చింది, తను ఒక పని మనిషి అని కవర్ చేస్తాడు. ఆ మాటలు విన్న నిధి బాయ్ ఫ్రెండ్ ఫాదర్ తన కొడుకుని చూసి, అదే సరే నీకు ఒక మంచి ధనవంతురాల సంబంధం చూశాను, నీకు ఓకే కదా, నువ్వు చేసుకుంటావు కదా అని అడుగుతాడు. దానికి ఆ నిధి బాయ్ ఫ్రెండ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సరేనా నువ్వు చెప్పినట్లుగానే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి నిధి చాలా బాధపడుతూ ఉంటుంది.
అదే సమయంలో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి విల్సన్ వెంటనే నిధి దగ్గరికి వెళ్ళి, మేడం ఇక్కడ మీకు కూడా పని అయిపోయింది, మాతో పాటు వచ్చేయండి అని చెప్పి వెటకారంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిధి వెంటనే విల్సన్ దగ్గర ఒక సుత్తి తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ కార్ని మరియు తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కార్ని కూడా పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అక్కడి నుంచి ఆ కారుని పగలగొట్టి వెళ్లే సమయంలో విల్సన్ కూడా తనతో వెటకారంగా మాట్లాడాడు అని నిధి విల్సన్ ని కూడా చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. విల్సన్ ఇంటికి వచ్చి చాలా మౌనంగా ఉండగా విల్సన్ ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ ఆ విల్సన్ ని చూసి నువ్వెందుకు అంత మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు. దాంతో విల్సన్ జరిగిందంతా కూడా తన ఫాదర్ మాథ్యూస్ కు చెప్పగా తను వెంటనే విల్సన్ ని చూసి నువ్వేమీ అంతలా బాధపడకు, తను నిన్ను కొట్టినందుకు ఖచ్చితంగా తను కూడా బాధపడుతూ ఉంటుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క నిజంగానే ఆ నిధి కూడా అనవసరంగా విల్సన్ ని నేను కొట్టాను అని బాధపడుతూ వెంటనే ఆ తర్వాత రోజు విల్సన్ దగ్గరికి వెళ్ళి తనకు సారీ చెప్తూ నేను అనవసరంగా నిన్ను కొట్టాను, నువ్వు కూడా నన్ను కొడితే సెట్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది. అలా నిధి విల్సన్ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి నన్ను క్షమించావా లేదా అని అడుగుతూ ఫైనల్ గా ఆ విల్సన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతుంది. దాంతో విల్సన్ నిధిని చూసి అసలు నీ ప్రాబ్లం ఏంటి, నిన్ను నేను కొట్టాలి అంతే కదా అంటూ వెంటనే లాచి పెట్టి నిధిని ఒక దెబ్బ కొట్టడంతో నిధి స్పృహ తప్పి కింద పడిపోతుంది. దాంతో వెంటనే నిధిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉండగా విల్సన్ ఒక గులాబీని కూడా నిధి ఉన్నటువంటి బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తనని ఓదార్చుతూ ఉంటాడు. అప్పుడే నిధి కూడా స్పృహలోకి వస్తుంది. కట్ చేస్తే మరోపక్క ఆ రూమ్ బయట ఉన్నటువంటి ఆ విల్సన్ ఫాదర్ నిధి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ నీ కూతురు మరియు నా కొడుకు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, ఆ విషయం మనకి చెప్పడం లేదు అని అంటాడు. ఆ మాటల్ని నిధి పేరెంట్స్ కూడా నమ్మి వెంటనే వాళ్ళు కూడా రూమ్ లోకి వచ్చి అక్కడ విల్సన్ చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని ఉండడంతో ఏంటి అల్లుడు గారు ఫ్లవర్ మీ చేతిలో పట్టుకుని ఉన్నారు, వెంటనే మా కూతురికి ఇచ్చేయండి, అయినా మీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం మాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఆ తర్వాత నిధి వెంటనే విల్సన్ ని చూసి మీ ఫాదర్ మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని మా పేరెంట్స్ కి చెప్పినట్లుగా ఉన్నాడు, అందుకే వాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ విల్సన్ మాట్లాడుతూ మీరేం కంగారు పడకండి, మీ ఫాదర్ రేపు మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశారు, అక్కడికి వచ్చిన సమయంలో అలాంటిది ఏమీ లేదని మేమే చెప్తాము అని చెప్పి ఆ తర్వాత రోజు విల్సన్ తన ఫాదర్తో కలిసి నిధి ఇంటికి వెళ్ళగా అక్కడ నిధి ఫాదర్ మాట్లాడుతూ మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటాడు. అయితే అక్కడ నిధి మేమిద్దరం లవర్స్ కాదు అని చెప్పకుండా వెంటనే తన ఫాదర్ని చూసి మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి తర్వాత గాఢంగా ప్రేమించుకుంటున్నాము అని అంటుంది. ఆ మాటలు విన్న విల్సన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో బయటకు వచ్చిన విల్సన్ వెంటనే నిధిని చూసి అదేంటంటే మనమిద్దరం లవర్స్ అని చెప్పారు అని అడుగుతూ ఉండగా ఆ నిధి వెంటనే విల్సన్ ని చూసి నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కలలో నీకు నాకు పెళ్ళైనట్లుగా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి తెల్లటి గుర్రం మీద వచ్చినట్లుగా కల వచ్చింది అంటూ వెంటనే నిధి విల్సన్ ని కౌగిలించుకుని నువ్వు నాకు నచ్చావని మాత్రమే నా పేరెంట్స్ కి చెప్పాను, నీకు నేను నచ్చానో లేదో ఒకసారి ఆలోచించుకుని చెప్పు అని అంటుంది. ఆ తర్వాత విల్సన్ కూడా నిధి బాగా నచ్చడంతో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వీళ్ళకి త్వరలో పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ చేస్తారు. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అప్పటికే విల్సన్ కోమాలోకి వెళ్లి 300 రోజులు పైన ఉంటుంది. అయినప్పటికీ నిధి మాత్రం విల్సన్ దగ్గరికి డైలీ వస్తూ ఫ్లవర్ ని కూడా తీసుకుని వచ్చి తన దగ్గరే ఉంటూ చాలా ప్రేమగా తనను చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆ నిధి పేరెంట్స్ మరియు చుట్టాలందరూ మాత్రం ఇప్పటికే విల్సన్ కోమాలోకి వెళ్లి 300 రోజులు అయ్యింది, ఇక మీదట తిరిగి నార్మల్ అవుతాడో లేదో కూడా తెలియదు, నువ్వు అతన్ని నమ్ముకుని నీ ఫ్యూచర్ ని పాడు చేసుకోకు, వెంటనే నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి అని చెప్తారు. దాంతో ఆ నిధి చాలా బాధపడుతూ విల్సన్ పెట్టినటువంటి రింగ్ ను కూడా తీసి అక్కడే పెట్టేసి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి మాథ్యూస్ నిధి నా కొడుకైనటువంటి విల్సన్ ని వదిలేసి వెళ్ళిపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కోమాలో ఉన్నటువంటి విల్సన్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి నేను వెంటనే వెళ్లి నిధిని కలవాలి, నేను తననే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. దాంతో హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్లడం కుదరదు అని చెప్పడంతో విల్సన్ వెంటనే ఆ నిధికి పెట్టినటువంటి రింగ్ ని తీసి విల్సన్ బ్రదర్ అయినటువంటి సిబిల్కి ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్లి నిధికి చూపించి మాట్లాడిరా అని పంపిస్తాడు. కానీ ఆ సమయంలో విల్సన్ బ్రదర్ అయినటువంటి సిబిల్ కి చాలా అవసరాలు ఉండడంతో ఆ విల్సన్ ఇచ్చినటువంటి రింగ్ ని తనే అమ్మేసి తిరిగి వెంటనే విల్సన్ దగ్గరికి వెళ్లి నేను నిధి దగ్గరికి వెళ్లి మాట్లాడాను, కానీ తనకి నువ్వు ఇష్టం లేదంట, అందుకే నువ్వు ఇచ్చినటువంటి రింగ్ ను కూడా నా మొహాన్నే కొట్టింది అని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న విల్సన్ చాలా బాధపడుతూ ఇవన్నీ కాదు నేనే డైరెక్ట్ గా వెళ్లి తనని కలవాలి అని డిసైడ్ అవుతాడు.
ఆ తర్వాత విల్సన్ నెమ్మదిగా రికవరీ అవుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత విల్సన్ కి నిధికి పెళ్లి అవుతుంది అని తెలిసి విల్సన్ వెంటనే పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తాడు. అక్కడ విల్సన్ ని చూసినటువంటి నిధి ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే విల్సన్ దగ్గరికి వెళ్లి, నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావా, ఈ విషయం ఎవరో కూడా నాకు చెప్పలేదు అంటుంది. ఆ మాటలు విన్న విల్సన్ వెంటనే నిధిని చూసి, అదేమిటి మా అన్నయ్య దగ్గర రింగ్ నిచ్చి పంపించాను కదా, నువ్వే ఇష్టం లేదని ఆ రింగ్ ని కూడా పడేసావంట కదా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న నిధి మాత్రం అదేం కాదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు, నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చిన విషయం కూడా నాకు తెలియదు అని చెప్పి, సరే నాకు టైం అవుతుంది అని చెప్పి నిధి వెంటనే కళ్యాణ మండపంలోకి వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న విల్సన్ నా అన్న చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు, తనే అబద్ధం చెప్పాడు అని అర్థం చేసుకుని వెంటనే సిబిల్ దగ్గరికి వెళ్ళగా ఆ సిబిల్ వెంటనే విల్సన్ ని చూసి, సారీ అప్పుడు నాకు కొంచెం డబ్బులు అవసరం ఉండి అలా చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆ రింగ్ ని కూడా నేను మళ్ళీ తీసుకుని వచ్చాను అని చెప్పి ఆ రింగ్ ని అక్కడికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత విల్సన్ వెంటనే తన బ్రదర్ అయినటువంటి సిబిల్తో కలిసి సిబిల్ ఇంటి దగ్గరికి వెళ్ళి, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాదని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను బ్రతికి ఉండడం అనవసరం అని చెప్పి వెంటనే తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడైతే ఈ విల్సన్ ఉన్నాడో దానికి ఆపోజిట్ బిల్డింగ్ లో ఉన్నటువంటి రేవతి అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి విల్సన్ వెంటనే ఆ అమ్మాయిని కాపాడాలి అని వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి తలుపు తట్టగా అప్పుడు ఆ రేవతి చాలా నార్మల్ గా బయటకు వస్తుంది. విల్సన్ వెంటనే ఆ రేవతిని చూసి, ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ రేవతి మాత్రం విల్సన్ ని చూసి అలాంటిదేమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న విల్సన్ కూడా నేనే అపార్థం చేసుకున్నానేమో అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళుతూ, నాకెందుకో ఈ అమ్మాయి మీద చాలా డౌట్ గా ఉంది, ఈ అమ్మాయిని కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేస్తూ ఉండడమే మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత రోజు నుంచి కూడా విల్సన్ ఆ రేవతిని ఫాలో అవుతూ తననే అబ్జర్వ్ చేస్తూ ఒకరోజు ఆ రేవతిని కలిసి, మనకి ఏదైనా బాధలు ఉంటే మనం చనిపోతే దానికి పరిష్కారం కాదు, ఆ సమస్యకు తగినటువంటి సొల్యూషన్ ని మనమే వెతకాలి అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న రేవతి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి విల్సన్ ని హగ్ చేసుకుని, నాకు కూడా నా లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ రేవతి స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ తన పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి విక్కీ అనే చెఫ్తో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ విక్కీ కూడా రేవతితో చాలా మంచిగా మాట్లాడుతూ తనకి చాలా ఫుడ్ ఐటమ్స్ని కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాడు. అయితే రేవతి పేరెంట్స్ మాత్రం రేవతిని నిర్మల్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క రేవతి మరియు విక్కీ ఇద్దరు కూడా బాగా క్లోజ్ అవుతూ మాట్లాడుతూ ఉండగా ఒకరోజు విక్కీ వెంటనే రేవతితో మాట్లాడుతూ, నేను విదేశాలకు వెళుతున్నాను, నేను తిరిగి రాగానే మన ప్రేమ విషయం మన ఇంట్లో చెప్పి వెంటనే మనం పెళ్లి చేసుకుందామని చెప్పి విక్కీ అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతాడు. అయితే విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి కూడా విక్కీ ఆ రేవతికి ఫోన్ చేయకుండా ఉండడంతో రేవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు రేవతి స్కూల్ నుంచి తన ఇంటికి వెళ్తూ ఉండగా ఇంటి దగ్గర చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. విషయం ఏమిటో తెలుసుకోగా అప్పుడే రేవతికి విదేశాలకు వెళ్ళినటువంటి విక్కీ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో ఆ రేవతి తన గదిలోకి వెళ్లి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రేవతి వెంటనే నిర్మల్ దగ్గరికి వెళ్లి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది. కానీ తన పేరెంట్స్ మాత్రం రేవతిని చూసి, నువ్వు మాత్రం ఖచ్చితంగా నిర్మల్నే పెళ్లి చేసుకోవాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. దాంతో రేవతి వెంటనే అక్కడ ఉన్నటువంటి విల్సన్ ని చూసి ఎలాగైనా ఈ పెళ్లిని నువ్వు చెడగొట్టాలి అని సైగ చేస్తుంది. దాంతో విల్సన్ వెంటనే జరిగిందంతా కూడా తన ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ పెళ్లిని నేను ఎలాగైనా చెడగొడతాను అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రేవతిని పెళ్లి చేసుకోబోయే నిర్మల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది అని అడగ్గా ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే, విల్సన్ ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ ఆ నిర్మల్ దగ్గరికి వెళ్ళి, నేను రేవతి వల్ల ప్రొఫెసర్ ని, రేవతికి నువ్వు గుర్రం మీద వస్తే తను చాలా ఇష్టపడుతుంది అని చెప్పి ఉంటాడు. దాంతో నిర్మల్ గుర్రం మీద రావాలి అని గుర్రం ఎక్కడానికి ప్రయత్నించి ఉంటాడు. అయితే ఆ గుర్రం నిర్మల్ ని కూడా కింద పడేసి ఉండడంతో తన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. అదే సమయంలో రేవతి కూడా నిర్మల్ దగ్గరికి వచ్చి నిర్మల్ ని చూసి, నువ్వు చెప్పినటువంటి పేరుతో నాకు ఎటువంటి ప్రొఫెసర్ కూడా తెలియదు అని అంటుంది. ఆ వెంటనే రేవతి బయటికి రాగా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి విల్సన్ వెంటనే రేవతిని చూసి, ఇదంతా చేసింది మా నాన్న అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న రేవతి, నేను ఒకసారి మీ ఫాదర్ తో మాట్లాడాలి అని తను ఒంటరిగా మాథ్యూస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మాథ్యూస్ విల్సన్ గురించి మొత్తం కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి రేవతి, విల్సన్ ఇంత బాధపడుతున్నాడా, పైకి మాత్రం ఇంత ఆనందంగా ఉన్నాడు అని ఆ విల్సన్ నే చూస్తూ తనని ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉంటుంది. అదే సమయంలో విల్సన్ అక్కడికి వచ్చి రేవతిని చూసి, ఏంటండి అలా జాలీగా చూస్తున్నారు, మా నాన్న నా గురించి ఏమైనా స్టోరీస్ చెప్పారా, మా నాన్న ఎప్పుడు అంతే, నా గురించి
విధంగా స్టోరీస్ చెప్తూ ఉంటారు, మీరేమి జాలి పడకండి అని అంటూ ఉంటాడు. కానీ ఆ రేవతి మాత్రం విల్సన్ ని ఇష్టపడుతున్నట్లుగా తననే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిర్మల్ నెమ్మదిగా కోలుకుంటూ ఉంటాడు. రేవతి మాత్రం నిర్మల్ దగ్గరికి వెళ్లి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అక్కడ రేవతి పేరెంట్స్ ఉండడంతో చెప్పలేకపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నిర్మల్ కోలుకోగా అందరూ కూడా ఒక రెస్టారెంట్ లో కలిసి ఉంటారు. అదే రెస్టారెంట్ కి విల్సన్ మరియు తన ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ కూడా వెళ్లి వేరొక టేబుల్లో కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అయితే సడన్ గా అక్కడ ఉన్నటువంటి నిర్మల్ ఒక్కసారిగా పైకి లేచి నాకు రేవతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవగా ఇక్కడే స్టోరీ నిర్మల్ హాస్పిటల్లో ఉన్న టయానికి వెళ్తుంది. నిర్మల్ కి దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండగా అక్కడ ఉన్న డాక్టర్ ఆ నిర్మల్ ని చాలా మంచిగా ట్రీట్ చేస్తూ అతనితో మంచిగా మాట్లాడుతూ నెమ్మదిగా ఇద్దరు కూడా ప్రేమలో పడిపోతారు. అలా జరిగిందంతా చెప్పినటువంటి నిర్మల్ అక్కడ ఉన్నటువంటి తన పేరెంట్స్ అందరినీ చూసి నేను ఖచ్చితంగా ఆ డాక్టర్ నే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రేవతి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నువ్వు చాలా హ్యాపీగా తననే పెళ్లి చేసుకుని వెళ్ళిపో అని అంటుంది. దాంతో విల్సన్ మరియు తన ఫాదర్ మాథ్యూస్ ఆ రేవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా, నువ్వు అనుకున్నట్లుగానే జరిగింది కదా అని అంటూ ఉంటారు. ఇక్కడ రేవతి ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఎందుకంటే రేవతి చెప్పిన స్టోరీ మొత్తం కూడా ఆ విల్సన్ తన మనసులో ఉన్న బాధలు తన దగ్గర చెప్పడం కోసమే ఆ విధంగా ఒక స్టోరీ చెప్పి ఉంటుంది. నిజానికి ఆ రేవతి మాత్రం ఎటువంటి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఉండదు. ఆ సమయంలో విల్సన్ ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా అది చూసినటువంటి రేవతి ఎలాగైనా ఆ విల్సన్ ని ఆపాలి అని తన కళ్ళ ముందు రేవతి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా ప్రిపేర్ అవుతున్నట్లుగా నాటకం ఆడుతుంది. అది చూసినటువంటి విల్సన్ రేవతిని కాపాడడానికి అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తనతో షేర్ చేసుకుని ఉండి ఉంటాడు. ఇప్పటికీ నువ్వు ప్రేమించినటువంటి ఆ నిధిని పొందవచ్చు, ఒకసారి నువ్వు వెళ్ళి నిధితో మాట్లాడు అని చెప్పి విల్సన్ ని అక్కడికి పంపిస్తుంది. మరోపక్క నిధి ఆ విల్సన్ మీద ఉన్న ప్రేమతో తన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుని ఎప్పటికైనా విల్సన్ తన దగ్గరికి వస్తాడో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే విల్సన్ ఆ రేవతి చెప్పింది అని నిధికి ఫోన్ చేయగా నిధి ఫోన్ ని నిధి ఫాదర్ లిఫ్ట్ చేసి నిధి తనని ఇష్టపడడం లేదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా తనకు అర్థమయ్యేలాగా చెప్తాడు. దాంతో ఆ విల్సన్ చాలా బాధపడుతూ ఉండగా ఒకరోజు నిధిని చూసినటువంటి మాథ్యూస్ నిధి దగ్గరికి వెళ్లి నా కొడుకు ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న నిధి అవునా, మరి ఎందుకు నా దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదు, ఎందుకు నాకు ఫోన్ కూడా చెయ్యలేదు అని అంటూ ఉంటుంది. దానికి మాథ్యూస్ సమాధానం చెప్తూ నీకు ఫోన్ చేయడం ఎందుకు, నువ్వు డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే అన్ని కూడా సెటిల్ అవుతాయి కదా అని అంటాడు. దాంతో నిధి వెంటనే విల్సన్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క విల్సన్ ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ విల్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోయాయి, ఇక మీదట నేను ఆత్మహత్య చేసుకోవచ్చు అని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇంటి కాలింగ్ బిల్ కొట్టగా విల్సన్ ఫాదర్ అయినటువంటి మాథ్యూస్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడికి మాలిని అనేటువంటి ఒక లేడీ వచ్చి నా కారు ఆగిపోయింది, ఏదైనా దారం ఉంటే ఇస్తారా, నా కారుని తీసుకుని వెళ్ళాలి అని అంటుంది. ఆ మాలిని చూడగానే మాథ్యూస్ మాలినితో మాట్లాడుతూ మీకు పెళ్ళయిందా, సింగిల్ గా ఉన్నారా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాలిని కూడా నేను సింగిల్ గానే ఉన్నాను అంటూ నవ్వుతూ ఆ మాథ్యూస్ తో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరొక కారు రావడంతో తన ఆగిపోయిన కారుని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి మాథ్యూస్ పరిగెట్టుకుంటూ మాలిని దగ్గరికి వెళ్లి తన ఫోన్ నెంబర్ తీసుకుని నా లైఫ్ లోకి నా వైఫ్ ప్లేస్ లో మరొక అమ్మాయి వచ్చింది అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ తర్వాత విల్సన్ ఇప్పటి నుంచి నా బాధలు ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ రేవతి గురించి ఆలోచిస్తూ ఉండగా రేవతి ఒక స్కూల్లో వర్క్ చేస్తుందని తనకు తెలిసి వెంటనే రేవతి దగ్గరికి వెళ్లి ఏంటి రేవతి గారు విక్కీ జ్ఞాపకాల నుంచి బయటకు వస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రేవతి మాట్లాడుతూ విక్కీ జ్ఞాపకాల్లో నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాను, విక్కీ లాంటి కుర్రవాడు ఎవరైనా దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత విల్సన్ మరియు నిధి ఇద్దరు కూడా ఒక్కటవుతారు. అదేవిధంగా మాథ్యూస్ కూడా మాలినిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒక సూపర్ స్టార్ హీరోకి ఎందుకు వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి, ఆ అమ్మాయితో తను ఎందుకు అలా విడిపోయాడు, తల్లి కొడుకుని ఇలా కూడా మోసం చేస్తుందా, రంగస్థల నటుడిచ్చినటువంటి టిప్స్ హీరోకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, చివరికి ఆ హీరో మూవీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నదే 2024లో కన్నడ లాంగ్వేజ్ లో టొవినో థామస్ నటించినటువంటి నడికర్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.